ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఉండే ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేయబోతున్నాను. సో కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది, బట్ తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, సో వీటి కోసం మనం ఇప్పుడు ఎసరు పెట్టేసుకుందాం. దీంట్లో సరిపడా వాటర్, దీంట్లో మసాలా దినుసులు, ఓకే, రైస్కి ఫ్లేవర్స్ మొత్తం వచ్చే విధంగా, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే నెయ్యి. ఓకే, సో ఇది మూత పెట్టి పెట్టేసేద్దాం. సో ఇది మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేసుకుందాం. ఈలోగా చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాం. బౌల్లో చికెన్, ముందుగా దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్. సో వేయించిన ఉల్లిపాయలు మనం బిర్యానీ కాబట్టి కొంచెం చేసి పెట్టేసుకుంటే హడావిడి పడకుండా ప్రతిసారి అవి వాడుకోవడానికి ఉంటుంది. అంటే కొంచెం కవర్లోనో లేకుంటే కొంచెం చిన్న డబ్బాలోనో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాల్చినప్పుడు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ప్లస్ నిమ్మరసం, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఆయిల్. సో ఇది మనకు చికెన్ ముక్కలు ఉడకడానికి హెల్ప్ చేస్తుంది ఆయిల్ అనేది. ఒక్కసారి ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఓకే, సో కొంచెం లైట్గా పులుపు ఉంటే సరిపోతుంది. సో ఇది కలిపేసి ఒక 10 నుంచి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. సో ఇది మనకు ఒకవేళ అర్జెంటుగా చేసుకోవాలనుకున్నప్పుడు దమ్ స్టైల్లో చేయట్లేదు కాబట్టి వెంటనే కూడా మనం మసాలాన్ని కలిపేసి మనం ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని దీన్ని అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంది. దీంట్లో మనం నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ వేసేసి సో పొడి పొడిగా వచ్చే విధంగా ఓకే. సో దీన్ని కూడా నేను
ప్రాసెస్ చేసేస్తున్నాను చికెన్ని. ఎందుకంటే మనకు ఇది కొంచెం లెంతీగా వస్తుంది. మనకు ఇవన్నీ రెండింటిని కూడా విడివిడిగా మనం ఉడికించిన తర్వాత మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక పక్కన వేసేసి రెండు మనకు ఎట్ ఏ టైం ఉడుకుతూ ఉంటాయి. ఇటువైపు నేను రైస్ షిఫ్ట్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి. ఫైనల్గా ఆమ్లెట్ మనం విడిగా వేసేసుకుని దాంట్లో ఈ రెండింటిని కూడా ర్యాప్ చేసేసి గెస్ట్కి మనం సర్వ్ చేస్తాం అన్నమాట. సో ఆ ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా దాంట్లో కొంచెం లైట్గా యాడ్ అవుతుంది. తినేటప్పుడు దాంతోపాటుగా ఈ చికెన్ పీసెస్, రైస్, అలాగే కొంచెం ఆమ్లెట్ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఓకే, సో మధ్య మధ్యలో మనం కలుపుతూ ఈ ముక్కలు మొత్తం మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో రైస్ ఇది కూడా కొంచెం మనకు టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు రైస్ పొడిపొడిగా వచ్చేసింది. సో దీన్ని మూత పెట్టేసి పక్కన దించేసుకుందాం. అలాగే చికెన్ ఇంకొంచెం టైం పడుతుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని. అలాగే ఇంకొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ పెట్టేసి ఇది సిమ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ ప్యాన్ వేసుకున్నాను దీంట్లో ఆమ్లెట్ వేసుకోవడానికి. సో దీన్ని కూడా కొంచెం మూత పెట్టేసిద్దాం, అవుతూ ఉంటుంది. ఆమ్లెట్ కావాల్సిన అన్ని కూడా రెడీ చేసుకున్నాం. ఫస్ట్ 3 నుంచి 4 గుడ్లు, అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని సో మొత్తం అంతా కొంచెం గ్రీజింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చుట్టూతో తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మళ్ళీ మనం బౌల్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటాను. అక్కడక్కడ కొంచెం అలా. ఓకే, సో ఇక్కడ చికెన్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోయి వచ్చింది. సో స్టవ్ ఆపేసేసి సో ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది
ఓకే, రైస్, తర్వాత వచ్చేసి చికెన్, అలాగే వీటిపైన కొద్దిగా పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొద్దిగా నెయ్యి, మళ్ళీ పైనుండి కొంచెం రైస్ వేసేసుకుని ఓకే. సో ఇలా మడత పెట్టేసి, లేకుంటే ఒక కార్నర్లో మనం వేసేసుకొని దాన్ని ఏంటంటే రోల్లా చేసేసి, ఇట్లా రోల్ చేస్తాం కదా స్ప్రింగ్ రోల్ చేసినట్టు, అలా చేసేసి మనం దాన్ని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. లేదా ఇలాగైనా చేసేసి డిస్ప్లే మనం ఇలా ఇచ్చేసాం. ఓకే. సో వేడివేడిగా ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కోడిగుడ్లు 3, మసాలా దినుసులు కొద్దిగా, చికెన్ 1/2 కిలో, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఆమ్లెట్ పొట్లం బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, నూనె, నెయ్యి వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 3 గుడ్లు పగలగొట్టి వేసి అందులో ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసి నూనెతో గుండ్రంగా తిప్పుతూ కాల్చుకొని ఒక బోర్డు పైన తీసుకొని దాంట్లో ఉడికించుకున్న బాస్మతి అన్నం, ఉడికించుకున్న చికెన్, పైనుండి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి మడిచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ పొట్లం బిర్యానీ రెడీ.